ఆ, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమాకాండంలో మనం ఆగిపోతూ వచ్చాం. నిర్గమాకాండము 21, 22, 23 అధ్యాయాలు ఏంటంటే సామాన్యమైనటువంటి న్యాయ విధులు అంటారు. వీటిని ఏమంటారు? ముఖ్యమైనటువంటివి ఏంటంటే అవి 10 కమాండ్మెంట్స్ అంటారు కదా. ఇవి సామాన్యమైనటువంటి న్యాయ విధులు, కట్టడలు, ఆ తర్వాత కొన్ని సూత్రాలు అని చెప్పచ్చు. ఇందులో మనం కొంతమేరకు మనం చదువుకుంటూ వచ్చాం కదా. 21 అధ్యాయము ఎంతవరకు చదువుకున్నాం, మనం ఎంతవరకు ధ్యానించుకున్నామంటే 25 లేకపోతే 19 వరకేనా? ఎంతవరకు వచ్చాం మనం గత వారం? ఎవరైనా చెప్తారా? 19 వరకు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ 24 వరకు వచ్చేసాం మనం కదా. 23, 24 వరకు వచ్చి ఆగిపోయాం. 22 వరకు స్త్రీ విషయమే కూడా మనం ధ్యానించుకున్నాం. 23 నుంచి మనం ఈ అధ్యాయం చివరి వరకు చదువుకుంటాం మార్చి. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పొనియవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావ కొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను. మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలను. ఆ గోతి కామందులు ఆ నష్టము అచ్చుకొనవలను. వాటి యజమానునికి సొమ్ము ఇవ్వలను. చచ్చినది వానిదగును. ఎంత అయిపోయింది ఇప్పుడు? మనం 35 అయిపోయింది కదా. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడుచున్నది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునివ్వలను. చచ్చినది వానిదగును. దేవుడు ఈ వచనాల ద్వారా మనతో మాట్లాడనుగాక. ఇవన్నీ మనం సామాన్యంగా అర్థం చేసుకునేవే. ఇందులో సంక్లిష్టమైనటువంటి విషయాలు ఏమీ లేవు. కాకపోతే వాక్య పెలుగులో కొంత మనం అన్వయించుకుంటూ మన జీవితాలకి లేదా ప్రభు మన జీవితాల్లో చేసిన వాటిని బట్టి కొంత మనం అన్వయించుకుంటూ కొంత ధ్యానించుకోవాలి. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఆ దేవుడు ఆ ప్రజల కొరకు ఎంత రిజిడ్గా న్యాయ విధులు పొందుపరిచాడో మనం చూడగలుగుతాం. సరే, ఇక్కడ మొట్టమొదటిగా 23, 24 వచనాలు చూస్తే ఎవరైనా హాని చేస్తే ఇతరులకు వాళ్ళు ఏం చేయాలంటే తిరిగి హాని చేయాలని ధర్మశాస్త్రం చెప్పేది. ధర్మశాస్త్రం ఏం చెప్పుద్దంటే కంటికి కన్ను, పంటికి పన్ను కదా. ఇప్పుడు కూడా చాలామంది అలా ఉన్నారనుకోండి కదా. అలా ఉన్నారనుకోండి, మనం ఆ వ్యక్తి ఎక్కడున్నాడని చెప్పవచ్చు అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్నాడని చెప్పవచ్చు. మేము ప్రాంతానికి సువార్తకు పోయాం. అన్న యెరూషలేములో మంచి పెద్దే, అంటే పెద్దరికం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. మనిషి దిట్టంగా ఉంటాడు. ఓ ప్రాంతానికి సువార్తకు పోయాం. ఆ సువార్త చేసేటప్పుడు అతనికి ఆటంకం ఎదురై అతనితో వాదిస్తూ ఉన్నాడు. వాదించి ఇంకా చెడ్డ మాటలు పలుకుతారు. ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్
అర్థమైందా? మనం అక్కడ పోయిన తర్వాత మనతో తీపి పలుకులేమి పలకరు. హడ్డిల్సే. సువార్తలు ఏముంటాయంటే చాలా హడ్డిల్స్. ఒక వ్యక్తికి కదా, ఒక అన్యుడైన వ్యక్తికి పోయి దేవుని మాటలు చెప్పడం అంటే కదా, మనకు పరిచయం ఉన్నటువంటి మన ఇంట్లో సభ్యులకే మనం ఒక్కోసారి ఏం చేయలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. సువార్తకు తీసుకుపోయినప్పుడు ఇతరులకు మనం మాటలు చెప్పాలంటే చాలా కష్టమైందే సువార్త. అందుకనే దానికి ఎక్కువ బహుమానాలు ఉంటాయి. దేనికి బహుమానాలు ఉంటాయి? సువార్తకి ఎక్కువ బహుమానాలు ఉంటాయి, మిగతా వాటన్నిటికంటే కూడా. సరే, అక్కడ ఏం జరుగుతుందంటే సంభాషణ బాగా జరుగుతూ ఉంది. నేను భద్రాచలం శ్రీనన్న అని ఒక లెక్చరర్ శ్రీనన్న ఒక ఆయన ఉంటాడు. ఆ ఇద్దరం ఆ ప్రాంతానికి సరే ఏదో గలిబిలి అవుతుందని చెప్పేసి పోయాం. అయితే అన్నంటున్నాడు, నువ్వు ఖమ్మం వస్తావు కదా అప్పుడు చూసుకుందాం అంటున్నాడు. ఎవరు? మా చర్చ్ అన్నే. నువ్వు ఖమ్మం వస్తావు కదా అప్పుడు నీ సంగతి ఏంటో చూస్తాను, అప్పుడు నాకు దొరుకుతావు అని చెప్పేసి ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. మేము వచ్చానా ఏంటని ఏం మాట్లాడుతున్నా, మీరు వెళ్ళండి. మేము రాగానైనా ఏం చేస్తానంటే జాగ్రత్త పడతా ఉన్నాడు. అంటే మేము అనుకున్నాం ఆయన ఎందులో ఉన్నాడంటే ఇంకా ఏ విధానంలో కొనసాగుతున్నాడు కదా. చాలామంది అంటూ ఉంటారు, అసలు నేను యేసుప్రభువుని నమ్ముకోకపోతే నీ సంగతి. అసలు ఆ మాట కూడా అంటావు అనవసరం. అర్థమైందా? ఆ మాట కూడా ఏం చేయకూడదు, అనవసరం కదా. అట్లా అనొద్దు, అట్లా అనాల్సిన అవసరం మనకు లేదు. అయితే అలాంటి వ్యక్తులు ఎందులో ఉన్నట్టు మనం పరిగణించవచ్చు? ఎందులో ఉన్నట్టు? పాత నిబంధన క్రింద ఉన్నట్టుగా పరిగణించవచ్చు. ఆయన ఇంకా యేసుప్రభు రక్తం ద్వారా కడగబడలేదు, ఆయన పాపక్షమాపణ అనుభవంలోనికి రాలేదు, నిజంగా పరిశుద్ధాత్మ ఆయనలో ఉండలేదని మనం చెప్పగలుగుతాం. అది ఎవరైనా కావచ్చు, ఇక్కడ నువ్వైనా నేనైనా కూడా కావచ్చు. వాళ్ళ మాటలకు మనం రియాక్ట్ అయ్యి ఏదన్నా మనం అనకూడని మాట అంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే ఇంకా ప్రభువులో ఏం కాలేదంటే పరిణితి చెందలేదు అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ప్రభువులు ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. నూతన నిబంధనలు అయితే ఏం చేయాలంటే ఏం చేయమంటాడు? రోమపత్రికలో స్పష్టంగా రాస్తాడు. 12వ అధ్యాయంలో రాస్తాడు. ఏమంటాడు? పగ తీర్చుట నా వంతు అంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయము చివరి వచనాల్లో కొన్ని చదివితే మనకు అక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు రాస్తాడనమాట. 17 నుంచి చదువుకుంటే, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగిండుడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్మో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అట్లని వాళ్ళ నెత్తి మీద నిప్పులు పోయాలన్న ఉద్దేశం మనం కలిగి ఉండకూడదు అని వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి క్రైస్తవుడు ఖచ్చితంగా ఏం చేయాలి? యేసుప్రభు ఏమన్నాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప. ఎంతమంది ప్రాక్టికల్గా దీన్ని అనుసరిస్తున్నారో నాకైతే తెలియదు. ఎంతమంది దీన్ని జీవితంలో అన్వయించుకుంటున్నారో తెలియదు. ఇప్పటికి కూడా మనం ఇతరుల్ని క్షమించలేని దుస్థితిలో ఉన్నామంటే, లేదా క్షమాపణ అడగలేని దుస్థితిలో రెండు ఉంటాయి. ఒకటేంటి చెప్పండి? ఒకటి క్షమించలేని స్థితి, ఇంకోటి ఏంటి? క్షమాపణ అడగలేని స్థితి. రెండు కూడా దరిద్రాలే, ఆత్మీయ దరిద్రాలకి నిదర్శనం అన్నమాట. నిన్న ఒక సంఘటన జరిగింది మా బల్లోనే. నేను సరే కుక్కలు ఎక్కడున్నా మేము ప్రేమగానే ఉంటాం. కుక్కలు ఎక్కడైనా సరే అది మేము చిన్నప్పటి నుంచి కూడా కుక్కలతో సన్నిహితంగానే ఉంటాం. అవి మాకు మేము ఇప్పటివరకు కూడా చూసాను, ఏ కుక్క కూడా మా మీదకి రాలేదంతా సన్నిహితంగా ఉంటాయి కుక్కలు. మా స్కూల్లో కూడా మేము మిగిలిపోయిన వాటిని ఒక్కొక్క చాలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు దాన్ని రెస్క్యూ చేసి దాన్ని ఏం చేస్తూ వచ్చామంటే, మేము తిన్న వాటిని మిగిలిపోయిన వాటిని నేను పీడీ సార్ కొంచెం పెడతా వచ్చేది. అది అక్కడే పెరిగింది. 2.5 సంవత్సరాలు అయింది కదా, పెద్దగానే అయింది. అయితే ఇప్పుడు మా హెచ్ఎం మేడం ఏమంటున్నారంటే, దానివల్ల పిల్లల్ని ఏమైనా కరుస్తామని చెప్పేసి ఆమె, మీరే దాన్ని పెంచారు, మీరే దాన్ని ఇది చేస్తూ వచ్చారు, దానివల్ల ఏదైనా సమస్యలు వస్తాయని నాకు కోపం వచ్చింది. ఇప్పుడు అది కరిచేదైతే, హాని చేసేదైతే దాన్ని మనం ఎందుకుంటాం? దాన్ని ఒక్క ముద్ద వేస్తేనే, అది 50 రోజుల తర్వాత కనపడితేనే అది గుర్తెరిగి మనుషుల దగ్గరకు వచ్చింది. మనం దాన్ని ఏం చేయలేం.
కానీ పిల్లలతో అది సామరస్యంగానే ఉంటుంది. కోతులు వస్తే తరిమి వేస్తాయి. ఇవి సరే వాళ్ళకేంటంటే కొంతమందికి స్వతహాగానే కుక్కలంటే భయం. స్వతహా కుక్కలంటే కొంతమందికి స్వాభావికంగా భయం ఉంటది కొంతమందికి. అయితే నేను ఏం చేయాలో అర్థం కాక కొంచెం నేను కోప్పడ్డాను. కొంచెం కోప్పడ్డాను. కోప్పడ్డ తర్వాత మళ్ళా నేనే అశాంతికి గురయ్యాను. అశాంతికి గురయ్యి వాస్తవంగా మా మేడం గారు చేసిన తప్పేం కాదు. పిల్లల బాగు కొరకు. అంతే కదా! దానికి ఏదైనా కోపం వచ్చింది ఎవరైనా తొక్కారనుకో ఏం చేస్తది? కరుస్తదది. కొంచెం ఘాటు పడ్డా ఇప్పుడు ఎట్లుంది? ప్రమాదకరంగానే ఉంది. సో, దానికి ఇంజెక్షన్‌లు వేసిన కుక్కలు కూడా కావవి. కాపోతే ఏంటంటే మన నమ్మకం ఏంటంటే అవి పెంచే కుక్కలు కాబట్టి అవేమీ హాని చేయమనేది. కానీ అట్లా కాదు కదా! వాళ్ళు 2 ఆలోచిస్తారు. మంచి ఆలోచిస్తారు, చెడు కూడా ఆలోచిస్తారు. నేనైతే పొరపాటునైతే కోప్పడతా వచ్చాను. ఎప్పుడు కోపం రాదు. సాధారణంగా నేను కోప్పడే సందర్భాలు ఇంట్లో వాళ్ళ మీద కోపం ఉంటది. బయట వాళ్ళ మీద ఏదైనా ఆత్మీయంగా తప్పుదారి పోతున్నప్పుడు కోప్పడతా ఉంటాం. జనరల్‌గా ఏదైనా చెడు అలవాట్లు గురవుతూ సమాజంలో దర్జాగా సిగరెట్ తాగడం చూస్తే ఏమొస్తది? కోపం వస్తది. బార్ షాప్‌లో చూసే వాళ్ళని చూస్తే జాలి, కోపం ఇట్లాంటివి కలుగుతా ఉంటాయి. అంతేగాని కోపని సందర్భాలు తక్కువ. కోపం కలిగింది. కొంచెం గట్టిగానే మాట్లాడాను. తర్వాత మళ్ళీ ఏం చేస్తా వచ్చాను సాయంకాలం కల్లా మరలా పోయి సమాధానం పడతా వచ్చాను. ఎంతో హాయిగా ఉంటది. ఒకసారి మనం తప్పు తెలుసుకున్న తర్వాత వాళ్ళతో పోయి మాట్లాడి వాళ్ళకి క్షమాపణ చెప్పిన తర్వాత ఆ మనసు ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది. మీరు అనుభవించండి. యేసు ప్రభు ఉత్తుత్తిగా ఏం చెప్పలే ఈ మాటలు. కదా! ఎంతో ఎంతో విలువైనటువంటి మాటలవి యేసుప్రభు చెప్పినవి. కాబట్టి హృదయపూర్వకంగా ఒక వ్యక్తిని మనం ఏం చేయాలంటే క్షమించాలి. ఒక వ్యక్తిని క్షమాపణ కూడా అడిగేటటువంటి ధైర్యం కూడా మనం కలిగి ఉండాలి. ఇది క్రైస్తవునికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. అప్పుడు ఏం చేస్తాడంటే ఇతరులకు ఏం చేయలేడు ఆయన? హాని చేయలేడు. అదే కంటికి కన్ను, పంటికి పన్ను, కదా వాతకు వాతాట. వాతకి వాత ఇలాంటివి మనం చేయలేం. కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో ఇది అలవరుచుకోవాలి. నీ ఎక్కడైనా ఇలాంటి అనుభవం ఎదురైతే అనుభవంలో చక్కగా ఒక అనుభవం నీ అనుభవాన్ని చెప్పడానికైనా ఒకసారైనా ప్రయత్నం చేయకూడదు. మన హృదయాలను కఠినపరచుకోకుండా చక్కగా ఆత్మీయ జీవితంలో ప్రతి వాక్యం కూడా మన జీవితం కూడా వెళ్ళాలని మనం కోరిక కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో ఈ వాక్యం ఏమవుద్దంటే కార్యసాధకం అవుద్ది. ఒక అనుభవాన్ని ఇస్తాడు దేవుడు. అనుభవం ద్వారా పాఠాన్ని నేర్పిస్తాడు. పాఠం నేర్చుకోవడం ద్వారా ఆత్మీయంగా మనం ఒక మెట్టు ఎదగటానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ క్రొత్త నిబంధనకు పాత నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం అయితే ఇది. ఇంకా కాస్త మనం క్రిందికి వస్తే అక్కడ మరలా అక్కడ కంటి గురించి పన్ను గురించి రాస్తా వచ్చాడు. చదవండి 26, 27 వచనాలు. ఒకడు తన దాసి కన్నైనను పోగొట్టిన యెడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన యెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఇది జైల్లో ఉన్న ఖైదీలు చెప్తే ఎంత బాగుండు కదా! ఒక పన్నోడు కొడితే వెళ్ళిపోవచ్చట. ఓ పన్నోడు కొడితే ఏమవచ్చు? వెళ్ళిపోవచ్చట. జైల్లో పన్నులు కాదు, వాళ్ళకి కోసాలు కదులుతూ ఉంటాయి, అట్లా కొడతారు కదా. ధర్మశాస్త్రం ఎంత సరళంగా ఉందంటే కన్ను కానీ పన్ను కానీ పొరపాటున తగిలిందనుకోండి, ఎవరికి? దాసులకి, మనుషులకు కాదు, సామాన్యులకు కాదు, దాసులకి. ఒక యజమాని కింద పనిచేస్తున్నటువంటి వ్యక్తులకైతే వాళ్ళని ఏం చేయొచ్చంట? స్వతంత్రులుగా పోనివచ్చు. ఒకవేళ కన్ను పోయినా కానీ లేకపోతే పన్ను వారి వల్ల నష్టం కలిగినా కానీ వారిని స్వతంత్రులుగా పోనివచ్చని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు సెలవిస్తూ వచ్చాడు. తర్వాత చదవండి 28 నుంచి. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావబొడిచిన యెడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను. దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును. ఆ ఎద్దు అంతకుముందు పొడిచినదని అని దాని యజమానికి తెలపబడినను వాడు దాన్ని భద్రం చేయకుండటం వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన యెడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలను. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన యెడల ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను
ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన ఎడల వాని యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ ఎద్దు రాళ్లతో చావకొట్టవలెను. ఇందులో కొన్ని ఇప్పుడు నేను మొన్న చెప్పాను కదా, ఒక బానిసకు ఖరీదు ఎంత? 30. అందుకని ఇక్కడ ఏం చేస్తా వచ్చాడు? ఎంత ఇవ్వాలి? ఒక దాసుని ఖరీదు ఏంటంటే అంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, మనుషులు కొనుక్కుంటారు. ఇప్పుడు మనం ఎట్లా బెల్లం, టీ పొడి, పాలు కొనుక్కుంటున్నామో అట్లా కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళంటే దాసులుగా పెట్టుకొని వారి చేత పనులు చేయించుకునేవాళ్ళు. ఒకవేళ ఇక్కడ ఏంటి అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఒక ఎద్దు పురుషునైనా స్త్రీనైనా చావ పొడిస్తే దాన్ని ఏం చేయాలంట? దాన్ని చంపాలి కదా, దాని మాంసం తినకూడదు. అయితే ఆ యజమానుడు నిర్దోషి అవుతాడు. ఎప్పుడది? అన్నోయింగ్లీ, తెలియకనే కదా, యజమాని దృష్టికి లేదు, అది పొగరబోద్దని లేకపోతే పొడిచేదని హాని చేస్తుందని తెలియకుండా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే యజమాని మీద ఏం లేదంటే ఎలాంటి శిక్షా విధి లేదు. ఒకవేళ యజమానికి తెలుసు కూడా దాన్ని వదిలిపెడితే ఏం చేస్తారు చెప్పండి? తెలుసు కూడా వదిలిపెడితే ఏం చేస్తారు? ఒకవేళ అది పొడిచింది, ఎవరైనా చనిపోయారు, అప్పుడు పరిస్థితి ఏంటి? దారుణం కదా. అప్పుడేంటి పరిస్థితి? వీడి ప్రాణం కూడా తీయాలంటే, యజమాని యొక్క ప్రాణం కూడా ఆయన కూడా చావగొట్టాలంట. దాని మాంసాన్ని ఏం చేయకూడదు? తినకూడదు. ఆ తర్వాత మళ్ళీ దానికి ఎంత నష్టమో అంత వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇలాంటివి జరగకుండా ఉండటానికి మీరు పల్లెటూరులో విన్నారు లేదు కానీ బందెల దొడ్లు అంటారు. ఇప్పుడున్నాయి బందెల దొడ్లు. మా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం అయితే పంచాయతీ పరిధిలో ఒక బందెల దొడ్డి పెట్టేవాళ్ళు. గ్రామ పంచాయతీ పరిధిలో ఒక బందెల దొడ్డి. ఆ బందెల దొడ్లు ఏం చేస్తారంటే ఎవరొకరు పాడుకుంటారు. ఇప్పుడు సంత పాటలానే అది కూడా బందెల దొడ్డిని పాడుకున్న తర్వాత ఈ పశువులు గనక ఇతరుల పంటలకు ఏమైనా హాని చేస్తే వాటిని ఆ పంట యజమాని ఏం చేస్తారంటే తీసుకొచ్చి అందులో పెట్టేస్తాడు. ఆ బందెల దొడ్డి పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వచ్చి తాళం తీస్తే అందులో పెట్టేసి తాళం వేస్తారు. ఆ తర్వాత యజమాని వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్ద దగ్గరికి తీసుకుపోతారు. ఎంత నష్టం కలిగిందో దాన్ని బట్టి ఏం చేస్తారంటే వారి మీద జరిమానా విధిస్తారు. అప్పుడు ఈయనేం చేయాలంటే ఈ పశువుని అజాగ్రత్తగా ఉంచుకున్న వ్యక్తి వాళ్ళకి ఆ డబ్బు కట్టాలి. ఇది ఊళ్ళో ఎన్ని గొడవలు అవుతాయంటే బందెల దొడ్డి విషయంలో ఆ న్యాయం చెప్పే విషయంలో పక్షపాతం కనుక ఆయన వహిస్తే ఎన్ని కొట్లాట్లు ఎన్ని గొడవలు జరుగుతాయంటే అవి మేము కళ్ళారా చూస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడైతే అలాంటివి లేవనుకుంటా కదా. అసలు పశువులు ఉంటే కదా బందెల దొడ్లు పెట్టడానికి, పశువులు ఉంటే కదా బందెల దొడ్లు పెట్టడానికి. ఎంత మారిపోయిందో. సాయంకాలం అవుతూ ఉంటే మేము పశువులు భయపడి, ఎండాకాలం అయితే పశువులు భయపడి గుదిగొయ్యలు అనేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలుసు కానీ ఇటు అటు ఆ కట్లు కట్టి ఒక కర్రను ఏం చేస్తారంటే ఇటు అటు పెట్టేస్తారు. ఇక ఆ కర్రలు దాటుకొని రావు. ఎందుకో? ఎండాకాలం ఏం చేస్తాయంటే అవి ఎదకొచ్చి ఏం చేస్తాయంటే అవి తిరుగుతూ ఉంటాయి, ఇక బయట తచ్చాడుతూ ఉంటాయి, ఇష్టానుసారంగా రాత్రిపూట ఆ ఇళ్ళ మీదకి వస్తూ ఉంటాయి. అందుకనే ఇవన్నీ ఏర్పాట్లు జరిగేది. ఇప్పుడు చాలా కాలమైంది మనం ఇట్లాంటి ఎద్దులను కానీ ఆవులను కానీ చూడక. కాబట్టి ఆ దినాల్లో ఏమిటంటే ఎవరైతే యజమానుడు ఉన్నాడో యజమానుడు 2 రకాలుగా, ఒకటైతేనేమో నిర్దోషి, ఎప్పుడు తనకు తెలియకుండా జరిగితేనేమో నష్టం కట్టుకోవాలి, ప్రాణ నష్టం ఉంది. ఆ తర్వాత వాళ్ళకి ఎంత పెట్టుకున్నాడో అదంతా వాళ్ళ కుటుంబాలకి అందచేయవలసినటువంటి అవసరం ఉంది. రండి తర్వాత 33, 34 వచనాలు. ఒకడు గోతి మీద కప్పు తీయటం వలనను, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాన్ని కప్పకపోవటం వలనను, దానిలో ఎద్దైనను గాడిదైనను పడినడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను, వాటి యజమానికి సొమ్ము ఇయ్యవలను, చచ్చినది వానిదగును. ఇక్కడ గమనిస్తే ఇది ఇంకొక న్యాయ విధి. ఏమిటిది? గొయ్యి తీస్తారు పొరపాటున. ఇప్పుడు బోరుబావులు మనం చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు, నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా పిల్లల్ని అటెందుకు తీసుకుపోతున్నారు? వాళ్ళు అందులోనే పడుతూ ఉంటారు. ఎంత కష్టంగా ఉంటుందో కదా. ఇట్లానే ఏమైనా గొయ్యలు తీస్తే మానవుడు బాధ్యత రాహిత్యంగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు చెప్పండి? బాధ్యత లేనివాడుగా ఉంటున్నాడు. మన దేశంలో ఇవన్నీ చెల్లుబాటు అవుతున్నాయండి కదా. వేరే ఎక్కడ కూడా ఇట్లాంటివి ఉండవేమో బహుశా. మన దేశంలో జనాభా ఎక్కువ ఉండటం వలన ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉన్నారు.
ఆ గోతులు ఎంత నష్టాన్ని కలిగిస్తాయో ఒక ఒకసారి నేను చూస్తూ వచ్చాను. ఈ వీటిలోనే మన సోషల్ మీడియాలోనే చూస్తూ వచ్చాను. ఒక తల్లిదండ్రులకి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఆర్ఎంబీ వాళ్ళు మొత్తానికైతే పెద్ద గొయ్యి ఉన్నదంట. దాని మీద ఏం ప్రొటెక్షన్ ఏమీ లేదు. ఏమైనా ఇండికేటర్ కూడా అక్కడ పెట్టలేదు. పెట్టని కారణం చేత రాత్రి డ్యూటీ నుండి వస్తూ ఆ కొడుకు ఏమవుతా వచ్చాడు, ఆ గోతులో దించి బండి దిగిపోయింది. బండి దిగిపోయి పడిపోయి తలకు దెబ్బ తగిలి చనిపోయాడు. హెల్మెట్ ఉన్నప్పుడు కూడా చనిపోయాడు. అయితే తల్లిదండ్రులు ఎంతగానో బాధపడతా వచ్చారు. బాధపడి ఏం చేస్తూ వచ్చారంటే కేసులు ఏం పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఏం చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే మన ప్రభుత్వం ఎట్లుంటుందంటే, ఇక మా టీచర్స్ లోకంలోనే చెప్తాను, అంటే అందరు కాదు, కొంతమంది ఎట్లుంటారంటే లేటుగా ఆలస్యంగా వస్తారు, లేకపోతే పెందలకన్నే పోతారు, లేకపోతే రాకుండా సంతకాలు చేసుకుంటారు. సంతకాలు చేసుకుని ఒకవేళ దొరికితే ఏం చేస్తారు తెలుసా? దొరికితే దాని పనిష్మెంట్ అనుభవించాలి కదా. పనిష్మెంట్ అనుభవించడానికి బదులుగా ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ ఎవరినో నాయకుని పట్టుకొని పోతారు. ఆ నాయకుని పట్టుకుపోతే నాయకుడు ఏం చేస్తాడు? తప్పు చేసిన వ్యక్తి తరపున ఏం చేస్తారంటే వాదించి వాదించి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు కదా. ఏమన్నా న్యాయం జరుగుద్దా చెప్పండి? విద్యార్థికి న్యాయం లేదు, సమాజానికి న్యాయం లేదు, విద్యా వ్యవస్థకు కూడా న్యాయం లేదు. ఇలాంటిదే ఊహించారు వాళ్ళు కూడా. మనం ఎక్కడ పోయినా ఉపయోగం లేదని ఏం చేస్తూ వచ్చారంటే, రిటైర్ అయినటువంటి ఆ వృద్ధ దంపతులు ఏం చేస్తూ వచ్చారంటే, వాళ్ళకు ఒక ట్రాలీ లాంటిది ఒకటి కొనుక్కున్నారు. కొనుక్కొని ప్రతిరోజు కూడా ఎక్కడ రోడ్ల మీద గొయ్యున్నా సరే దాన్ని ఏం చేసేవాళ్ళు? వాళ్ళు పూడ్చుకుంటూ తిరిగేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ మీద మంచి ఆర్టికల్ కూడా పేపర్లో రాస్తూ వచ్చారు. కారణం ఏంటి? ఇట్లాంటివే. ఇప్పుడు బైబిల్లో ఆదినాలను రాసిపెట్టాడు. ఆదినాలను రాసిపెట్టాడు కదా. అదే ఎంతో చక్కగా రాసిపెడతా వచ్చాడు. ఎవరైనా బాధ్యతారాహిత్యంగా చేస్తే వానికి నష్టం ఇచ్చుకోవాలి. ఆ తర్వాత చనిపోయింది ఏదైతే, ఒకళ్ళ గాడిదైనా లేకపోతే ఆ ఎద్దైనా ఏదైతే ఉందో అది వాళ్ళదవుతుంది. తర్వాత 35-36 వచనాలు చదవండి. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాన్ని పొడిచిన ఎడల బ్రతికిన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినదని తెలియబడినను దాని యజమానుడు దాని భద్రం చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దునియవలను, చచ్చినది వాని దగను. ఇక్కడ ఎద్దు ఇంకొక ఎద్దుని, రెండింటి ఎద్దుల మధ్య జరిగేటటువంటి పోరాటం. ఒక చనిపోతే దానికి ఏం చేయాలంటే యజమానుడు ఏదైతే కారణం ఉందో దాన్ని ఆయన ఇచ్చుకోవాలి. అయితే ఒకవేళ అది పొడిచేదని కూడా తెలిసి కూడా యజమానుడు భద్రం చేయకపోతే ఏం చేయాలి? ఎద్దుకు ఎద్దు ఇవ్వాలి. చచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? ఇతను ఉంచుకోవాలి. ఇవే కాదండి, బైబిల్లో ధర్మశాస్త్రంలో ఈ ఒక్క చోటే కాదు, అనేక చోట్ల మీరు నిర్గమాకాండము, తర్వాత ఏమొస్తుంది? లేవ్యకాండము, అంతేనా? తర్వాత సంఖ్యాకాండం, ఇంకా ద్వితీయోపదేశకాండం, తర్వాత వెరీ గుడ్, బాగానే బైబిల్ని బాగానే అవపోసన పట్టారు కదా. మీరు ఈ పంచకాండాలు, వీటిని ఏమంటారు? పంచకాండములు అంటారు కదా. వీటిలో మోషే ధర్మశాస్త్రం అని కూడా అంటారు. మీరు చూస్తే రిపీటెడ్గా కొత్తవి రాయించి పెడతా వచ్చాడు పరిశుద్ధాత్మ. కొత్తగా ఉంటాయి. మరి ఇంకొక అధ్యాయానికి పోయినప్పుడు ఎలా ఉంటాయంటే, ఈ న్యాయ విధులు కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. ఒక్కోసారి రిపీట్ అవుతాయి, కొంచెం మార్పులు కలిగి ఉంటాయి. కొన్ని చూడండి, ఇవే న్యాయ విధులు కాదు. బైబిల్ అంతా పాత నిబంధన మీరు తరచి చూస్తే ఇంకా చూడండి, కొన్ని ఎన్ని న్యాయ విధులు ఉంటాయంటే, ఒకటి చూడండి, నిర్గమాకాండం 31 అధ్యాయం 14 వచనంలో విశ్రాంతి దినం కొరకు రాయించి పెట్టాడు. ఇవన్నీ ఒక చోట పొందుపరచలేదు, మీకు కొన్ని చూపిస్తున్నాను, కొన్ని ముఖ్యమైనవి. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. చాలు. ఏం చేయాలి చెప్పండి? విశ్రాంతి దినం అంటే ఆ రోజుల్లో ఏంటది? శనివారం, సబ్బాత్ డే అంటారు. మరి ఈ రోజుల్లో అయితే విశ్రాంతి దినము ఆదివారం. దాన్ని ఆచరించకపోతే వాడు దేనికి పాత్రుడంటే మరణశిక్షకు
పాత్రుడు ఎంత కఠినంగా ఉంది చూడండి. ఇప్పుడు మనం యథేచ్ఛగా కదా ఆదివారం రాగలిగిన సామర్థ్యం ఉండి కూడా రాలేని దుస్థితిలో ఉంటాం కదా. రాగలిగినటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఏదైనా దొరుకుద్దేమో మానేయటానికి అని చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా దొరికితే బాగుండు కదా, ఏదైనా ఎవరైనా చుట్టాలు వస్తే బాగుండు, లేకపోతే ఏదైనా పని చెప్తే బాగుండు. నాకు అర్థం కాదు నీకు దేవుని సన్నిధి అంత హాని ఏం చేసింది? మనకేం చేసింది? దేవుని సన్నిధిలో ఏమున్నదని చెప్తాడు కీర్తనకారుడు 16వ కీర్తన 11 వచనంలో. ఏం చెప్పండి? దేవుని సన్నిధిలో ఏమున్నదని చెప్తాడు చెప్పండి. 16వ కీర్తన 11 చెప్పండి అండి, చూడకుండా అన్నీ. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కదా, పాట కూడా రాస్తా వచ్చాడు కదా. యెహోవా నీయందు నమ్మిక గలవారె ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందం మరే ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారె ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందం గలవారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. ఇంకో పాట ఇంతకుముందు ఒక పాడుకున్నాం కదా, ఏమంటాడు అది? సైన్యములకధిపతి వగు యెహోవా, సైన్యములకధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంతో రమ్యములు, నీ నివాసములు ఎంతో రమ్యములు. సైన్యముల యెహోవా, జీవము గల దేవుని దర్శించనా హృదయము, జీవము గల దేవుని దర్శించనా హృదయము. నా శరీరమానంద చున్నది, నా శరీరమానంద కేకవేయుచున్నది. సైన్యముల యెహోవా. ఎంత బాగుంటుంది ఈ పాట, మీరు వినండి, విన్న తర్వాత చెప్పండి. ఈ పాట ఎంత మంచిగా రాస్తారంటే దేవుని మందిరం గురించి. దేవుని సన్నిధికి మనం దూరం ఎప్పుడైపోతామో అప్పుడు మన జీవితంలో పాపం ప్రవేశిస్తే మనం ప్రభువులో వెనకబడిపోతాం. ప్రభువులో వెనకబడిపోవటమే కాదు, ఆత్మీయత మనకు తగ్గిపోతుంది. తగ్గిపోవటమే కాదు, లోకం మీద ఏం పెరుగుద్ది? కారం పెరుగుద్ది. ఏ కారం? మమకారం పెరుగుద్ది. కారం పెరిగితే బాగానే ఉండును, చీత్కారం పెరిగితే బాగానే ఉండదు, కానీ ఏం పెరుగుద్ది? మమకారం పెరుగుద్ది. కాబట్టి దేవుని సన్నిధికి అందుకనే మేము నియమంగా పెట్టుకున్నాం. ఎన్ని పనులు ఉన్నాయి, ఇక లాస్ట్ మొమెంట్ ఇక రాలేని దుస్థితిలో ఉంటే, రాలేని పరిస్థితిలో ఉంటే తప్ప దాదాపుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. 15 ఏళ్ళుగా దేవుని మందిరానికి ఒక్క ఆదివారం కూడా మేము దూరం కాలేదు. దేవుని కృపను బట్టి ఫింగర్ టిప్స్ మీదే 1 or 2 times అట్లా ఆదివారాలు మేము కోల్పోతూ వచ్చాం. అంతే తప్ప మా జ్ఞాపకం ఉన్నంత మేరకు కూడా 15 ఏళ్ళలో మేము అది రావటానికి దేవుడు మాకు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. దాన్ని బట్టి ఆత్మీయంగా ప్రభు మాకు మంచి వెలిగింపునిచ్చాడని మేము నమ్ముచున్నాం. ప్రభుని అందుని బట్టి స్తుతిస్తున్నాం. సరే, ఇక్కడ గమనించినట్లయితే విశ్రాంతి దినాన్ని మేరకూడదని ఏం చెప్తా ఉంది? ఈ హిడెన్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి ఇంకేమని చెప్తాడంటే, రండి ఇంకో చోట లేవి 20వ అధ్యాయము 2వ వచనం. ఏమి ఇవ్వకూడదు అంటే బలి ఇవ్వకూడదని చెప్తా వచ్చాడు. లేవి కాండము 20వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలులోనే కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశంలో కానీ ఒకడు ఏమాత్రమునో తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను. మీ దేశ ప్రజలు రాళ్లతో
వాని కొట్టవలను. అంటే తన పిల్లల్ని బలిగా ఇవ్వటం అన్నట్టు. మొలేక్ అనేది ఒక దేవత. మొలేక్ అనేది ఏంటి? ఒక అన్య దేవత అనమాట. వాళ్ళకేమైనా బలి ఇవ్వటం అలాంటిది కూడా ధర్మశాస్త్రం స్పష్టంగా ఈ బలుల గురించి మనుషుల్ని బలిస్తూ ఉంటారు. చాలా చోట్ల అట్లా చేస్తే ఏదో కలుగుతుందని చెప్పేసి అనాగరికం. అది అనాగరికం. అది బైబిల్ ఎప్పుడో పురాతన కాలంలోనే ఖండిస్తూ వచ్చింది. ఇంకా చూడండి, లేవికాండం 20 అధ్యాయం 15-16 వచనాలు చూస్తే ఇది స్త్రీకు జంతువులకు మధ్య, సరే ఇది మనకు అవసరం లేదు. ఇంకోటి చూద్దాం, లేవి 24:15 చదవండి. లేవికాండము 24:15. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తన దేవుణ్ణి శపించువాడు తన పాప శిక్షను భరింపవలను. దేవుణ్ణి శపించడం కూడా, దేవుని దూషించడం కూడా. అందుకనే యోబు బాగా గుర్తిరిగాడు కదా. ఎవరిని దూషించడానికైనా సాహసించాడు, భార్యని గద్దించడానికైనా సాహసించాడు, కానీ దేవుణ్ణి కదా. ఆత్మీయ జీవితంలో జాగ్రత్త కలిగి ఉండండి. దేవుణ్ణి ఎప్పటికి కూడా ఏం చేయొద్దంటే ఒక్క మాట కూడా అనకుండా బ్రతకటానికి తీర్మానం చేసుకోండి. ఈ లోకయాత్రలో ఏమి సంభవించినా ప్రభా నువ్వు అనుమతించావు. అందుకని అంటాడు కదా, అవన్నీ దేని కొరకంటే ఆయన మహిమ కొరకే. రోమా 8:28లో స్పష్టంగా ఎవరైనా సరే జీవితంలో కృంగిపోయినప్పుడు, ఎవరైనా జీవితంలో నష్టపోయినప్పుడు, ఎవరైనా జీవితంలో వెనకబడిపోయినప్పుడు, ఎవరైనా ఆత్మీయ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏదైనా కోల్పోయినప్పుడు ఈ ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ప్రభు మహిమ కొరకే ప్రభు మన జీవితాల్లో అనుమతించాడు అని నమ్ముకోవాలి. ఏంటది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ప్రతీది కూడా మేలు కలగటానికే సమస్తాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మన జీవితంలో అనుమతిస్తూ ఉన్నాడు. అల్టిమేట్ ప్రయోజనం ఏంటి చెప్పండి? తన యొక్క ఈ లోకంలో మనకి మేలు చేస్తాడు, తన స్వరూపంలోనికి మనల్ని మారుస్తాడు. అందుకనే ఎప్పుడు కూడా ఏం చేయొద్దు, మన జీవితంలో ఎదురైనటువంటి కరుకు అనుభవాలను ఏం చేయాలంటే స్వీకరించాలి. ఆయన చేయనిదంతా ఏమంటాడు? 33వ కీర్తన 5వ వచనంలో మీరు ఎప్పుడు ఆయన చేయనిదంతయు నమ్మకమైనదని గుర్తెరుగు. 33వ కీర్తన 5వ వచనమేనా? ఎవరికైనా దొరికితే చదవండి. అన్నీ కొంచెం హెల్ప్ చేయట్లే మీరు. 4వ వచనం, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. కదా, ఎంత మంచి మాటలండి ఇవి. ఎక్కడ దొరుకుతాయి చెప్పండి కదా. ఆయన చేయనిదంతయు నమ్మకమైనది కదా. నేను అనేక పర్యాలు మీతో చెప్తా వచ్చాను, నేను అసలు ఇక్కడ పరిచర్య చేయడానికి ఇల్లు ఇదొక అద్భుతం ఇక్కడ దొరకడం అనేది. రెండోది, ఇప్పుడు నేను పనిచేసే స్థలానికి కారణం ఏంటంటే నాకు తెలుసో తెలియక వీళ్ళ మీద కోపంతో దేవుడు అనుమతించాడు. అది వీళ్ళ అమ్మనాన్నల మీద కోపంతో, అంటే నేను ఇక్కడ ఉండొద్దు, ముందు ఇక్కడ ఉండొద్దు, వాళ్ళ జోక్యం నా జీవితంలో ఉండొద్దు, మేము ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను బూరగంపాడు పోయాను. దూరంగా పోవడానికి మనకి ఆ స్కూల్ జెడ్పీ అని గవర్నమెంట్ నాకు తెలియదు కదా. నాకైతే మొత్తం దూరంగా పోవాలి. దూరంగా ఎటు పోవాలి? బూరగంపాడు పోవాలి. బూరగంపాడు ఏంటది? గవర్నమెంట్ స్కూల్. అది తీసుకున్నా, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగానే నేను చూజ్ చేసుకున్నా. అది ఏమైంది? ఇప్పుడు 2022వ సంవత్సరంలో 317 అనే జీవో ఒకటి తీసుకొచ్చాడు. స్థానికతని బట్టి చేస్తూ వచ్చాడు కదా. నేను ఎక్కడ ఉండాల్సిన? ములుగు జిల్లాలో ఉండాల్సినవన్నీ ఎందుకంటే జూనియర్ని కదా, చాలా వెనక. 2008 డిఎస్సి అంటే జూనియర్ని. నాతో పాటుగా వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో తీసుకున్న ముగ్గురు మాత్రమే ఇక్కడ మిగిలాం. ఈ జిల్లాలో మిగిలాం. నాతో పాటుగా చేరినటువంటి జడ్పీలో పోయిన వాళ్ళు, దగ్గర ప్రాంతాలు తీసుకున్న వాళ్ళు మొత్తం ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారంటే ములుగు జిల్లాకి వెళ్ళిపోయారు. మొత్తం మిగతా వాళ్ళు కొత్తగూడెం జిల్లాకి పోయారు. ఏకైక వ్యక్తిని 20 పోస్టుల్లో ఒక పోస్టు ఇక్కడ ఉంది. ఆ 2008 డిఎస్సిలో ఫిజికల్ సైన్స్లో ఏకైక పోస్టు ఎక్కడుందంటే ఈ కల్లూరు గవర్నమెంట్ స్కూల్ అవ్వడం వల్ల నన్ను అటు నుంచి దేవుడు ఇటు తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను దూరం అయితే 7 గంటలకు అందుకునేవాడిని కాదు. ఇప్పుడు బైబిల్ స్టడీ ఎవరు చెప్పేదంటే ఎవరో ఒకరు చెప్పేది. దేవుడు చేసేదంతా ఎలాంటిదంటే నమ్మకమైనది. అందుకని నేను నమ్ముతాను. ఆయన ఏది అనుమతించినా ఏమి చేసినా అది మనం నమ్మాలి. నమ్మితేనే అది మేలు కదా. నమ్మువాడు విశ్వసించేవాడు ఏమంటాడు? యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో, విశ్వసించువాడు 30వ అధ్యాయమా 26వ అధ్యాయమా 26వ అధ్యాయము కలవరపడడు కదా. కలవరం మనం ఎంత మాత్రం కలవరపడం. యెషయా గ్రంథం 26:28 వెరీ గుడ్. విశ్వసించువాడు కలవరపడాడు. కాబట్టి దేవుడు చేసేదంతా నమ్మకమైనదని ఇక నుంచైనా
తర్వాత ఇక్కడ వాళ్ళ దేవదూషణ గురించి చెప్తా వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయములో మనం గమనిస్తే అక్కడ విగ్రహారాధన గురించి చెప్తా వచ్చాడు. తీయొద్దుగానే చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయంలో 18 నుంచి 21 వచనాలు చూస్తే తిరుగుబాటు గురించి చెప్తా వచ్చాడు. చదవండి. ఒకడు కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి వారు శిక్షించిన తర్వాతయు అతడు వారికి విధేయుడు కాని ఎడల చూడండి, ఇక్కడ గమనిస్తే తిరుగుబాటు అనేది కూడా పాపంగా బైబిల్ చెప్తా ఉంది. ఇవన్నీ న్యాయ విధుల్లో భాగమే. ఇంకోటి ఏమంటాడు? అబద్ధాలు కూడా. ద్వితీయోపదేశకాండం 18:20లో అబద్ధ బోధలు కానీ అబద్ధ ప్రవక్తల గురించి కానీ ఇక్కడ రాస్తా వచ్చాడు. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. అది ఏమి అద్భుతమైనటువంటి విషయాలు పాత నిబంధనలోనే దేవుడు తన న్యాయ విధుల్లో పొందుపరుస్తూ వచ్చాడు. కాబట్టి అవే కాదు, 21, 22, 23 అధ్యాయాలకు మాత్రమే పరిమితం కాదు. అక్కడక్కడ ఇవన్నీ కూడా దేవుడు పొందుపరుస్తూ వచ్చాడు. రండి ఇప్పుడు 22వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మనం మార్చి కొన్ని వచనాలని చదువుకుందాం. తర్వాత అధ్యాయంలోనికి పోదాం. కొద్ది సమయం మొదటి 13 వచనాల వరకు మనం మార్చి చదువుకుందాం. ఒకడు ఎద్దైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. సూర్యుడు ఉదయించిన తర్వాత వాని కొట్టిన ఎడల వారికి రక్తాపరాధం ఉండను. వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలను. వానికి ఏమీ లేకపోయిన ఎడల వాడు దొంగతనం చేసినందున అమ్మబడవలను. ఎన్నో వచనమైంది? ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియో ద్రాక్ష తోటలను మంచిదియో దానికి ప్రతిగా ఇవ్వలెను. ఒకడు సొమ్మైనను సామాన్యను జాగ్రత్త పెట్టుకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దాన్ని 2 అంతలు అచ్చుకొనవలెను. ప్రతి విధమైన ద్రోహమును గురించి అనగా ఎద్దును గురించి గాడిదను గురించి గొర్రెను గురించి బట్టను గురించి పోయిన దాన్ని ఒకడు చూచి ఇది నాదని చెప్పి దాని గురించి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువాన్ని 2 అంతలు అచ్చుకొనవలెను. వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొని లేదన్నట్టుకు యెహోవా ప్రమాణం వారి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణం అంగీకరింపవలను. ఆ నష్టమును అచ్చుకొనక్కర్లేదు. అది నిజంగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యం కొరకు దాన్ని తేవలను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొనక్కర్లేదు. ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఏంటి ఇక్కడ మొదటి 4 వచనాలు గమనిస్తే ఎద్దు, గొర్రె, తర్వాత ఇంకేంటి? గాడిద, 2 ఓకే. ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి ఒకవేళ వాటిని అమ్మినను చంపినను ఏం చేయాలంటే చెప్పండి. ఒక ఎద్దుకు ఎన్ని ఎద్దులు ఇవ్వాలంట? ఎన్ని? 5. ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను. గొర్రె అయితే 4 గొర్రెలు ఇవ్వాలంట కదా. మేము ఇట్లా లెక్కలు తీస్తే మాకు చాలా వస్తాయి. మేము కోళ్ళు ఇవన్నీ చాలా మా దొంగతనాలు విచిత్రమైన దొంగతనాలు అనమాట. మా లెక్క చాలా ఉంటుంది. అంటే ఒకటి గమనిస్తే ఈ దొంగతనం అనేది పూర్తిగా నిషేధించబడింది.
కదా. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఈ దొంగతనాల గురించి అయితే బైబిల్ ఏం చేస్తుందంటే తీవ్రంగా ఇది ఖండిస్తూ ఉంది. కాబట్టి మనం ఏది దొంగిలించకూడదు. నూతన నిబంధనలు అయితే ఇంకా దొంగతనం అంటే దాని అర్థమే మార్చేశాడు. ఏంటి దొంగతనం అంటే? ప్రభుకి ఇవ్వాల్సిన సమయం, ప్రభుకి ఇవ్వాల్సినటువంటి శక్తి, బలము, ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ధనము, ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ఇంకేంటి మనకున్నటువంటి తలాంతులు, ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వాలి? మనం వీటిలో దొంగతనం చేస్తూ ఉంటాం. మనం ఇందులో దొంగతనం చేస్తూ ఉంటాం కదా. అది చేయమాకండి. అట్లా చేయకుండా ప్రభుకి ఇవ్వాల్సింది. అందుకనే రోమ 12:1 మన జీవితాల్లో పాఠంగా ఉండాలి. మనం కదా, ఒక ఆయన అంటాడు అనమాట, ప్రభుకే మిమ్మల్ని మీరు ఇచ్చుకుంటేనే అప్పుడు ప్రభు కొరకు మేమేమి చేయాలో మీరేం చేయాలో తెలుస్తుంటాడు. మీరు ప్రభుకు పూర్తిగా సమర్పించుకునే కారణం చేత ఇప్పుడు కూడా ఎలా ఉంటారంటే మీరు పిసినారులుగా ఉంటారు. ఏ విషయాల్లో? ఈ 4 విషయాల్లో. ఒకటేంటి? ఆయనకి సమయం ఇచ్చే విషయంలో పిసినారులు. ఆ తర్వాత ఆయనకి తలాంతులు ఇచ్చే విషయంలో పిసినారులు. తలాంతులు అంటే ఆయనకు సమర్పించుకోవటం. తర్వాత మూడోది ఆయనకి ఇవ్వవలసినటువంటి కానుకలే కావచ్చు, ధనమే కావచ్చు కదా, దాంట్లో పిసినారులు. నాలుగోది ఏంటి? శక్తి, బలము కదా. ఈ బలాన్నంతటినీ మనమే వాడుతూ ఉంటాం, ఇంట్లో పనులు చేయడానికి వాడుతూ ఉంటాం, కానీ ప్రభు కొరకు వాడటానికి ప్రయత్నం చేయం. ఇట్లా ఉండొద్దు. రోమ 12:1 ప్రభు కొరకు సంపూర్ణంగా సమర్పించుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు మనకు తెలుస్తుంది ప్రభు కొరకు మనం ఏమి చేయాలనేది. మేము పూర్తిగా ఇచ్చుకున్నాం కాబట్టి మేము ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని మేమే ప్రభుకి ఏం చేసాం చెప్పండి? అప్పగించుకున్నాం. కాబట్టి మేము ఎటు పోవటానికి లేదు. సొంత గ్రామానికి పోలేకపోయినాం కదా. సరే, పోగలిగిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత మా అక్కలింటికి కూడా పోలేకపోయినాం. ఒక యాత్రలు కానీ లేకపోతే ఏదైనా చూడటానికి కానీ పోకుండా దేవుని పని. మరి పోతే దేవుని పని అంటే మమ్మల్ని మేము ప్రభుకి అప్పగించుకున్నాం. కాబట్టి ఇక మా జీవితాలు అలాంటివి కుదరదు. ఒకవేళ మీరు సంపూర్ణంగా నడిపించగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉన్నప్పుడు అప్పుడు కాస్త మేము రిలాక్స్ అవ్వచ్చేమో, కానీ ఇప్పటివరకైతే అట్లాంటివి లేవు. కారణం ఏంటంటే ప్రభుకే మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. మీ అనుభవాల్లో కూడా ఇది ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. సరే, ఇక్కడ గమనించినట్లయితే ఈ దొంగతనం అనేది నేరంగా పరిగణించబడతా ఉంది. ఒకవేళ దొంగ కన్నం వేయించుండగా వాడు దొరికితే చచ్చినట్లు కొట్టబడినేట్లా అది ఏం కాదంట. అదైతే ఏం కాదు, నేరమైతే కాదు. ప్రాణరక్షణ కొరకు ఒకటి ప్రాణము తీయటం అనేది ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే అది నేరంగా పరిగణించబడటం లేదు. అయితే పొద్దుగాలు కూడా అంటే వాడు చావు బ్రతుకుల్లో ఉండి కూడా మరలా పొద్దు లేచిన తర్వాత సూర్యోదయం సమయంలో కూడా వాడిని కొట్టినట్లయితే అదేంటంట, అది అపరాధం అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలంట? అదేనా, ఆ రక్తాపరాధం ఉండను, వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపాలి. వానికి ఏమీ లేకపోయిన వాడు దొంగతనం చేసినందుగా వాడిని ఎవరికైతే దొరుకుతుందో వాడు మళ్ళీ వాడిని అమ్ముకోవచ్చు. ఇంకొకరికి 30 వెండి నాణ్యాలు తీసుకొని మళ్ళీ అమ్ముకునేటటువంటి వెసులుబాటు ఉంది. వాడు దొంగిలినది ఎద్దైనా గాడిదైనా గొర్రె అయినా సరే అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన యెడల 2 అంతలు చెల్లింపవలను. కాబట్టి చాలా కఠినంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా, అంత తేలిగ్గా అయితే లేవు. ఇప్పుడు 5 నుంచి 9 వచనాలు చదువుకుంటే ఇప్పుడు ఇక్కడ రాయబడతా వచ్చింది. ఇక్కడ దేనికంటే ఒకవేళ ఎద్దులు చేలల్లో మేస్తే 5వ వచనంలో ఎంత నష్టం పోయిందో అదే కాదంట. వీలైతే ఏం చేయాలంట? తోటలో వాళ్ళకున్న వీళ్ళకుంటే వాళ్ళకు తోటలు ఉంటాయి, ఆ తోటను కూడా ఏం చేయాలంట? వాళ్ళకు అప్పగించాలి. ఇంత ఎక్కడ చేస్తారండి? ఇప్పుడు చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఎక్కడ చేస్తారా? ఎక్కడ నష్టపరిహారం? ఎక్కడ? నా కారుకి ఒక లారీ కొన్న కొత్తలోనే కదా, కారు ఎట్లుంటుందంటే కొత్తలో ఎట్లుంటుందంటే అసలు దాని మీద ఏ కూడా వాళ్ళని అదే ఎంత అపురూపంగా చూస్తామో. నేను ఎప్పుడెప్పుడు చెప్తుంటాను కదా, యెరూషలేం చర్చిలో ఒక ఆయన ఆ కారు వైపు పోతుంటేనే ఏం చేస్తూ వచ్చాడంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. మేము కట్టెలు మోస్తూ అటు పోతూ ఉంటే ఆ కార్నర్లో పెట్టాడు. ఆ కట్టెలు గట్ట తాకి రాసుకుంటాయేమో, గీతలు పడతాయేమోనని కదా. అప్పుడు నేను అనుకున్నాను, ఇంత ఇదా అనుకున్నాను. నేను కొన్న తర్వాత నాకు తెలిసింది ఎవరైనా బళ్ళో పిల్లోడు ఎంత దూరం ఉన్నా సరే దాన్ని కనిపెడతా ఉండేది. పిల్లోడు ఏమన్నా చేస్తాడా? ఇంటర్వ్యూలో అయితే మరి ఎవడో వచ్చి ఏం చేస్తాడు? పిల్లోడు వచ్చి చెప్తాడు, సార్ వాడు అటే పోతుంది సార్ అంటే ఇక పోయి అక్కడే నిలబడేది కొద్దిసేపు అక్కడే నిలబడేది. ఇదంతా ఎందుకురా బాబు అని చెప్పేసి నేనేం చేశానంటే ఎక్కడున్నా కనపడాలని ఏం చేశానంటే గ్రౌండ్లో పెట్టాను. ఎక్కడున్నా కనపడుద్ది. ఏ రూమ్లో తిరిగినా ఏమవుద్దంటే కనపడుద్ది కారు. గ్రౌండ్కి దూరంగా పెట్టా చెట్టు కిందగా. ఇక ఎవడన్నా పోయినా సరే ఇక్కడ నుంచే ఒక మనిషిని కూడా పెట్టాం. ఒక పిల్లోని అన్నమాట కేటాయించాం. అయితే ఎంత మనిషి ఎంత
ఆ దుర్మార్గుడు అంటే ఆ, దేవుడిచ్చిన వాటిని ప్రేమిస్తాడు కదా. దేవుని ప్రేమించడు. దేవుడు ఇచ్చే వాటిని ఏం చేస్తూ ఉంటాడు? ప్రేమించేటటువంటి అనుభవంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే మనమైతే ఆ కారుకి ఆ లారీ ఆ సొట్ట అట్లే ఉంటుంది. అది ఏం చేయలేం, వానితో వాదించలేం. స్కూల్కి లేట్ అయిపోద్దని చెప్పేసి వెళ్ళిపోతావచ్చు. ఇక్కడైతే మంచి న్యాయం ఉంది, పంటకు పంట ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అగ్ని గురించి కూడా రాస్తా వచ్చాడు 6-7 వచనాల్లో. అగ్ని కదా. అగ్ని ఆ రోజుల్లో, ఇప్పుడంటే చాలా కష్టంగానే, ఆ రోజుల్లో కోపం వస్తే ఏం చేసేవాళ్ళు తెలుసా? కోపం వస్తే ఏం చేసేవాళ్ళు? వీళ్ళకి నిప్పంటి ఇచ్చేటోళ్ళు. మీకు గుర్తుందో లేదు, మా మామయ్య ఉండేది, గొడవ పెట్టుకుంటే గొడవ అవుద్ది కదా. అన్నదమ్ములు మొత్తం, ఇటు చిన్న ఆయన ఉండేది, ఇటు పెద్ద ఆయన ఉండేది, అటు ఇంకొక ఆయన ఉండేది, ఇటు మేము ఉండేటోళ్ళం. మధ్యలో ఖాళీ ప్లేస్ ఉండేది, మేము ఆడుకోవడానికి అందరం అక్కడ ఆడుకునేటోళ్ళం. 4 వైపులో ఉండేది, ఇటు రోడ్డు ఉండేది. పెద్ద ఆయన, తర్వాత ఇంకొక అందరికంటే చిన్న ఆయన, ఆ తర్వాత ఇంకొక ఆయన, ఇటు మేము ఉండేటోళ్ళం. మధ్యలో ఖాళీ ప్లేస్. ఇక ఏదైనా గొడవ అయిందనుకోండి, ఎవరో వాళ్ళ పెద్దాన్నే సాంబయ్య అంటారు. గొడవ అయిందనుకోండి ఏం చేస్తాడు తెలుసా? పోతాడు, కిరోసిన్ ల్యాంప్ పట్టుకొస్తాడు, ఇల్లు తగలబెడతా అంటాడు. ఇల్లు తగలబెడతా, ఎవరు నన్నది, ఇల్లు తగలబెడతా అంటాడు. ఇక అందరూ బెంబేలు ఎత్తిపోతాం. అవన్నీ ఏ గుడిసెలు తాటాకిళ్ళు అవన్నీ కూడా ఒక్కటి అంటుకుంటే మొత్తం కాలనీ ఏమైపోద్ది, ఎగిరిపోద్ది. ఆయన అట్లా బెదిరించేవాడు. ఇక మా అత్త ఏం చేసేది లేక, ఆ డబ్బులు దేని కొరకు? సారా కొరకు తగలబెడతాననేది. ఇలాంటి దుస్థితులు కదా. ఒకవేళ పడని వాళ్ళు ఉంటే ఏం చేసేవాళ్ళంటే, గడ్డివాములు ఉంటాయి కదా, గడ్డివాములు కానీ ఇల్లు కానీ వాటిని ఏం చేసేవాళ్ళంటే నిప్పు పెట్టేవాళ్ళు కదా. అలాంటి వాటిని కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఎవరైనా అట్లా చేస్తే ఏం చేయాలంట? ఆ నష్టాన్ని వాళ్ళు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమన్నాడు? ఒకడు సొమ్మైనను సామాన్యుని జాగ్రత్త పెట్టుకుని ఒక ఆయన ఊరు పోతా ఉన్నాడు. ఇంకొక ఆయన పక్కింటి ఆయనకి ఏం చేస్తూ వచ్చాడంటే, ఈ వస్తువులు ఏమైనా ఇచ్చిపోతే, ఒకవేళ ఏదైనా దొంగతనం చేసినా, లేకపోతే దానికి నష్టం కలిగినా, ఒకవేళ అది చనిపోయినా, దాన్ని ఏం చేయాలంట? విచారణ చేయాలి. ఏం చేయాలి? ఎవరి దగ్గర తీసుకురావాలి? దేవుని వద్ద. మరి దేవుడు ఉన్నాడు అక్కడ. కింద ఏం రాస్తా వచ్చాడు? న్యాయాధిపతి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, దేవుని వద్ద కంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రతినిధులు, ఆ దినాల్లో ఉన్నటువంటి యాజకులు కానీ, తర్వాత దేవుడు ఏర్పరచుకున్నటువంటి న్యాయాధిపతులు కానీ, వారే దేవునికి ప్రతినిధులుగా ఉండేవాళ్ళు. నిర్గమాకాండం 21:6 చూడండి, అక్కడ కూడా ఒక మాట రాస్తాడు. దేవుని యొద్దకు చదవండి. వాని యజమానుడు దేవుని యొద్దకు వాన్ని తీసుకొని. మరి దేవుని యొద్ద కంటే అర్థమైన న్యాయ విచారణ 82 కీర్తన 1-2 వచనాలు చదవండి. 82 కీర్తన 1-2 వచనాలు. దేవుడు సమాజంలో దేవుడు నిల్చున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం భక్తిహీనుల ఎడల? దైవములంటే హిబ్రూ భాషలో ఎవరంటే దేవుని ప్రతినిధులు, యాజకులు. ఇక్కడ స్పష్టంగా లేదు, కానీ నేను ధ్యానించుకున్న వాక్యంలో దైవములంటే అర్థమేమిచ్చాడంటే హిబ్రూ భాషలో దేవుని ప్రతినిధులు, యాజకులు, న్యాయాధిపతులు అని. వాళ్ళ ఎదుగు పట్టుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే విచారం చేస్తారు. విచారం చేసేటప్పుడు కూడా ఆశామాషగా విచారం చేయరు, మామూలుగా చేయరు. విచారణలో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. ఎక్కడ రాస్తాడు అది? లేవీకాండంలో రాస్తాడు కదా. లేవీకాండంలో రాస్తాడు. 13వ అధ్యాయమో 6వ అధ్యాయమో ఎక్కడ ఉంటుంది చూడండి. 13వ అధ్యాయంలో అనుకుంటాను. దొరికితే చెప్పండి. సీక్వెన్స్ ఉంటుంది ఒక చోట. ఎవరికైనా దొరికితే చెప్పండి. చాలా కాలం అయింది, నేను అది మీరు చాలా కాలం క్రిందట చెప్పాను.
సరే ఎప్పుడైనా దొరికితే విచారించే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఒక 5-6 స్టెప్స్ ఉంటాయన్నమాట. తీసుకురావటం, తర్వాత విచారం చేయటం, తర్వాత ఏం చేయటం, దాన్ని రూఢిపరుచుకోవటం, రూఢిపరుచుకున్న తర్వాత న్యాయం చెప్పటం, న్యాయం చెప్పిన తర్వాత వాళ్ళకి తగిన శిక్ష విధించటం. 24వ లేవికాండమేనా? ఇవన్నీ సిస్టమేటిక్గానే ఉంటాయి. 24వ అధ్యాయము 13 నుంచా? అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును. ఇది కాదు వాస్తవంగా, నేను ఇంకా స్పష్టంగా అయితే మీకు చూపించగలను. సరే ఇప్పుడు కాదు, మరొక పర్యాయం నేను మీకైతే చూపిస్తాను. మొత్తానికైతే వీళ్ళే దేవుని ప్రతినిధులుగా ఉంటారు, వాళ్ళ యొద్దకు తీసుకురావాలి. తర్వాత ఏం చేయాలంట? 22వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదువుకుందాం. చివరిగా ఈ ఒక్క అంశాన్ని చదువుకొని మనం ఈ వారానికి ముగించుకుందాం. అధ్యాయం పూర్తి చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాం. 10 నుంచి 13 వచనాలు. ఒకడు గాడిదనైనను, ఎద్దునైనను, గొర్రెనైనను, మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువాన్ని అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడను చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణము అంగీకరింపవలెను. ఆ నష్టమును ఏం చేయలేదు, అచ్చుకొన అక్కర్లేదు. వీళ్ళు ఏం చేయాలంటే ప్రమాణం చేసి చెప్పాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే పొరుగువాని ఇంట్లో ఇవన్నీ ఉంచిపోయాడు. ఉంచిపోయిన తర్వాత ఏం జరగచ్చు, దానికి ఏం జరగచ్చు అంటే అది చచ్చిపోయినా కానీ, హాని పొందినా కానీ, ఎవరైనా తోలుకొని పోయినా కానీ ఏమైనా జరిగినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే వారు కూడా దేవుని యొద్దకు రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళు ప్రమాణం చేయాలి. వాళ్ళు ఏం చేయాలి? ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణం ఎప్పుడు కూడా చాలామంది చేస్తూ ఉంటారు కదా. బైబిల్ కదులుద్ది ఏదంటుంటారు, ఎక్కడ పెట్టి బైబిల్ కదులుద్ది, కదిలితే వీళ్ళు తీసినట్టు ఏదో ఎందులో పెడతారు కదా. ఏదో మాకు కూడా హాస్టల్లో ఏదైనా గొడవలు వచ్చినాయి అనుకోండి, బైబిల్ పట్టుకొచ్చేవాళ్ళు. బైబిల్ పట్టుకొచ్చి ఆ పుస్తకం మీద, నాకైతే కరెక్ట్గా తెలియట్లేదు కానీ, గుర్తు రావట్లేదు కానీ, అది కదులుద్దట. కదిలితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తప్పు చేసినట్లుగా ఏం చేస్తారంటే ఆ నష్టపరిహారం కట్టాలని చెప్పేసి, దొంగతనాలు హాస్టల్లో జరుగుతుంటాయి కదా, పెట్టిన ఇటు పంపి అటు పంపి ఏం చేస్తారు, లేపేస్తారు. సబ్బులు ఇచ్చిన రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు ఇచ్చిన రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంటి నుండి వచ్చిన రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంటి నుండి వచ్చినప్పుడు ఏం తెచ్చుకుంటారు, ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా. ఆ రోజు ఏం చేస్తాం తెలుసా, పెట్టెకి తాళం వేసుకున్నప్పటికీ కూడా పెట్టెకి ఆనుకొని పడుకుంటాం. మీ హాస్టల్ ఉండేప్పుడు పెట్టెకి దగ్గరగా ఉండి పడుకుంటాం కదా. ఎట్లా భయంకరం అంటే, ఎవరో కాదు పెద్ద దొంగ, నాకంటే పెద్ద దొంగ మా అన్నయ్య. మా అన్నయ్య దొంగతనాలు అద్భుతంగా చేసేది. మా అన్నయ్య కూడా దొంగతనాలు చేసేది కదా, అందరం చేసేది. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అలాంటివి ఏమి కాదు, కానీ విచారణ చేసేటప్పుడు ప్రమాణమే. కానీ నూతన నిబంధనలు మనము ప్రమాణం చేయతగునా అంటే మనం చేయొచ్చా ప్రమాణము? మనం చేయడానికి వీలు లేదు. నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రమాణం ఏంటి చెప్పండి? హెబ్రీ 6:16 అంటాడు. ఒక మాట చదవండి. హెబ్రీ 6:16లో ఒక మాట ఉంది. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మనుషులు తమకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు, వారు ప్రతి వివాదంలోనూ వివాదాంశములు పరిష్కారం చేయనది. ఇది ఎవరు కోట్ చేస్తున్నారు? గ్రంథకర్త అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త 5వ అధ్యాయం 33-37 వచనాల్లో యేసయ్య ఏం చెప్తా వచ్చాడు? యేసయ్య ఏం చెప్తా వచ్చాడు చెప్పండి? మీరు ఇక ఒట్టు పెట్టొద్దని చెప్పాడు. ఇక ప్రమాణాలు ఇవన్నీ నైజాంత. మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడని అనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీ ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది
దుష్టుని నుండి పుట్టినది. కాబట్టి నూతన నిబంధనలో ఉన్నటువంటి మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఒట్టులు ఇవన్నీ అవసరం ప్రామిస్ కదా, ప్రామిస్లు ఇవన్నీ అది చేయమాకండి కదా. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తానంటారు, అవసరం లేదు. మనస్సాక్షి చాలు. నీ మనస్సాక్షి తేటగా ఉంచుకుంటే ఆ మనస్సాక్షి నేను ఏం చేస్తాంటే సత్యం పలికిస్తుంది కదా. మనం దాకా పోవాల్సిన పనిలే. మనస్సాక్షిని ఎలా ఉంచుకోవాలి, ఎలా ఉంచుకోవాలి చెప్పండి? నిష్కల్మషంగా ఉంచుకోవాలి, తేటగా ఉంచుకోవాలి. అందుకని పౌలు భక్తుడు మీరు ఆయన పత్రికల్లో చదివితే ప్రతిసారి ఏం వాడేది చెప్పండి? ఒట్టు కాదు వాడేది. ఏం వాడేది? నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నేను అంటాడు. చూడండి అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో ఎన్నిసార్లు అంటాడో ఈ మాటలు. 23వ అధ్యాయము మొదటి వచనం చదవండి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలవాడనై. ఏం చెప్తున్నాడండి కదా. ఇంకేమంటాడు? 24వ అధ్యాయంలో చూడండి 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఏం చెప్తున్నాడండి? ఇంకా రండి రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వస్తే అక్కడ చెప్తాడు. ఉందో మాట చదవండి. 9వ అధ్యాయంలో చదవండి, అక్కడ ఉంటుంది. చదవండి. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రికల్లో చూస్తే 2వ కొరింథీ పత్రికల్లో అసలు ఏమంటాడంటే, అబ్బమ్మి నేనేమి రకరకాల మాటలేమి నేను మాట్లాడలేదండి. ఎక్కడ 4వ అధ్యాయమా చదవండి. 4వ అధ్యాయం 2వ వచనం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయో దేవుని వాక్యమును వంచనగా బోధింపకయో సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఏం చెప్తూ ఉంటాడు పౌలు భక్తుడు? మనస్సాక్షి గురించి మాట్లాడినటువంటి దైవజనుడు ఎవరంటే ఎవరు? పౌలు భక్తుడు. కాబట్టి ప్రతి పత్రికలో ఒక్కసారైనా ఈ పదం మనస్సాక్షి అనే పదం వాడతాడు. కాబట్టి మనం కూడా ఆత్మీయ జీవితంలో మనస్సాక్షిని ఎలా ఉంచుకోవాలంటే చాలా తేటగా ఉంచుకోవాలి. మనస్సాక్షి ఎప్పుడు బలంగా ఉంటుందంటే వాక్యం వినటం వల్ల. వాక్యం వినటం వల్ల మనకేమొస్తుందంటే గ్రహింపు వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మనస్సాక్షి ఏం చేస్తుంది? ఎక్కువగా పనిచేస్తుంది, చురుగ్గా పనిచేస్తుంది. అంతే కదా. ఇప్పుడు పలానా చోట వాక్యం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను, ఏ వాక్యము? దేవుణ్ణి శపించవద్దని వాక్యం మీకు తెలుసు. ఎవడైనా పొరపాటు అన్నావనుకో, మనస్సాక్షి ఏం చేస్తే ఆ వాక్యం నీకు తెలుసు కాబట్టి అక్కడికి నీకు జ్ఞాపకం చేస్తుంది. జ్ఞాపకం చేసి ఏం చేస్తుంటే నువ్వు ఒప్పుదల్లోకి వచ్చేటట్టుగా చేస్తుంది. మనస్సాక్షి యొక్క పనులు చాలా ఉంటాయి. ప్రభు చిత్తమైతే ఆదివారం మనస్సాక్షి మీద మనం కొన్ని మాటల్ని ధ్యానించుకుంటాం. దేవుడి తలంపులు తీయించాలి. రండి ప్రార్థన చేసుకుంటాం. రేపు ఎవరు ఉదయం హస్కుడికి ఎవరు? సరే చూద్దాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. బైబిల్ పట్టణంలో మాకు ఇంతవరకు సహాయపడినందుకే వందనాలు. మాతో మీరు మీ వాక్యాన్ని పంచుకున్నందుకే వందనాలు. విత్తబడిన వాక్యాన్ని మా గ్రహింపులోనికి తీసుకొచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ మా సహవాసాన్ని బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.